నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా మోనిషా బర్త్డే రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ లేచి మా అక్క అయితే మంచిగా తులసి కోట దగ్గర పూజ కోసం అంతా అరేంజ్ చేసి పెట్టిందనమాట. అండ్ ఇంటి ముంగట అయితే ఇట్లా ముగ్గేసింది. హాల్లోనేమో మోనిషా, రితిష ఇంకా బావ పడుకున్నారు. ఇంకా మా అక్క అందరికంటే మార్నింగే పొద్దున్నే లేచి స్నానం గిట్ట వేసుకొని మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకొని పెట్టుకుంది. పూలు ఉండే అనమాట అక్క దగ్గర ఎక్కువ. సో మంచిగా ఇట్లా డెకరేట్ చేసింది దేవుడి దగ్గర అయితే. ఇంకా దీపం అయితే పెట్టలేదు. అందరు లేచిన తర్వాత ఇల్లు గిట్ట తూడ్చి పెడతా అని చెప్పేసి. అండ్ మా అక్క అయితే ముగ్గులు మంచిగా వేస్తుంది. దాని దగ్గర ఒక అచ్చు ఉందన్నమాట. ఆ అచ్చు పెట్టి వేస్తుంది. ఇంకా అందరు లేచిన తర్వాత ఇల్లుకి తూడ్చేసినాము. దాని తర్వాత మా అక్క అయితే దీపం పెట్టేసింది. మా మోనిషా కూడా లేచిందనమాట. హ్యాపీ బర్త్డే అన్న. ఇప్పుడు ఆ మోనిషా నిద్ర మబ్బులు ఉందో ఏమో తెలియదు, కానీ రాత్రి హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ అని చెప్పింది. ఇప్పుడు బర్త్డే విషయం చెప్తే పట్టించుకుంటలేదు. ఇంకా మా అక్క అయితే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టింది. మా రితిష తీస్తుంది ఈ వ్లాగ్ మొత్తము. మా రితిష షూట్ చేసింది. అండ్ మా అక్క కూడా కొంచెం షూట్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైపాడ్. అయితే మొత్తం వంటలు అయితే ట్రైపాడ్ పెట్టి తీసింది. దాని తర్వాత ట్రైపాడ్ కాలు విరిగిపోయిందండి. పాపం అది అసలు పని చేస్తూనే లేదు. నేను లేచినాక రిపేర్ చేసి ఇచ్చినుంటి ఫెవిక్విక్ పెట్టి అతకపెట్టి, కానీ మళ్ళీ అట్లనే విరిగిపోయింది. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తారంట మా అక్క వాళ్ళైతే. మా బావ ఫ్రెష్ అప్ అయిపోయేలోపు మా అక్క అయితే ఇంట్లో పూజ చేసుకుంది. దాని తర్వాత టెంపుల్కి వెళ్తారంట. మోనిషాకి ఇంకా స్నానం చేయించిందనమాట. పొద్దున అయితే ఈ లంగా జాకెట్ వేసింది. ఈ లంగా జాకెట్ మా రితిషా వాళ్ళ మమ్మీ స్టిచ్ చేసిందనమాట, పట్టు క్లాత్ తీసుకొని. అయితే మార్నింగ్ ఇది వేసేసింది. ఓం నమః శివాయ. ఇది చూడు మోనిషా. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్తున్నా. హాయ్ చెప్పు. హాయ్. ఆకలి అవుతుందంట. ఇటు మరి మోనిషా ఇటాన్గా దేవుడి దగ్గర చూపించి బన్న అంటుంది. అంతే తీసుకొచ్చి తినిపిస్తున్నా. ఇంకా మా మోనిషా, రితిష, అక్క బావ అయితే టెంపుల్కి ఓనికే రెడీ అయిపోయినరు. మోనిషాకి రితిష టెంట్లోనే కూర్చోబెట్టి బనానా తినిపించింది చూడండి. వీళ్ళిద్దరూ మంచిగా ఇంకా టెంట్లోనే సెట్ అయిపోయినారు అనమాట. సెటిల్ అయిపోయినరు. ఇంకా మా అక్కకైతే జుట్టు వేస్తున్నా నేను. నాకు వచ్చి రాని ఫ్రెంచ్ జడ. మా అక్కకి ఏమంటే దానికి ఏ హెయిర్ స్టైల్స్ వేసుకోనికే రాదు అనేసి అంటది. నాకు మంచిగా ఫ్రెంచే సెట్ అవుతుంది అనేసి అంటది. బట్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. ఇంకా వచ్చినట్టయితే వేసిన. అండ్ మా అక్క వేసుకున్న డ్రెస్ అయితే తన మ్యారేజ్ డేకి నేను గిఫ్ట్ చేసిన ఉండే అనమాట. మా అక్కకి ఎందుకో ఈ డ్రెస్ మస్తు నచ్చింది. కంఫర్ట్ ఉంటుంది అనేసి అంటది. అందుకని ఇదే వేసుకుంటుంది. ఇప్పటికీ ఒక 4 సార్లు వేసుకుంది అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మమ్మ. సరే నాయనమ్మ. నాయనమ్మ కాల్ చేసి విష్ చేసిందనమాట. అందరికీ మంచిగా థ్యాంక్ యూ అని చెప్పకుండా థ్యాంక్ యూ అని చెప్తుంది. అండ్ బాయ్ చెప్తుంది అనమాట ఫోన్స్లలో. ఇంకా మా రితిష మా అక్కని తయారు చేస్తుంది. మా అక్క అయితే అసలు ఏం తయారు కాదు చెప్పాలంటే. దానికి లిప్స్టిక్ పెట్టుకోవడం ఇట్లా ఏమంటే ఏం తెలియదండి మా అక్కకి. నిజంగా తెలియదు. చాలా ఇన్నోసెంట్ మా అక్క. ఎప్పుడైనా నేను దగ్గర ఉండి తయారవుతుంది. ఇప్పుడు కూడా చేతులకు ఆ బ్యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి. సోనీ తీసేసి ఆ బ్లూ కలర్ ఉన్నాయిగా వేసుకో అంటే వేసుకుంటుంది. అండ్ మా రితిష్ అనేమో లిప్స్టిక్ పెట్టింది. అండ్ మా అక్క అయితే రెడీ అయిపోతుంది. అయితే ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. వేణుగోపాల స్వామి టెంపుల్, ఇంకోటి శివాలయం కూడా ఉందన్నమాట. సో రెండింటికి పోతారంట. అందుకని రెడీ అయిపోయినరు. బాగా వస్తే ఇంకా పోవుడే. ఆ లోపు అయితే వీళ్ళిద్దరికి సేమియా ఉప్మా చేసినుండే అది తినిపిస్తుంది. చూసినరా మా రితిష టెంట్ల నుంచి బయటికి వెళ్తలేదు అసలు. మా రితిషకి ఆర్డర్ పెట్టాలి. రితిషకి చాలా నచ్చిందంట. జర పెద్ద సైజ్ అయితే ఆర్డర్ పెడతా. అండ్ ఇప్పుడైతే గుడికి స్టార్ట్ అయిపోతున్నారు వీళ్ళు. మా అక్క బావ అనుకోకుండా జర మ్యాచింగ్ అయినరు కదా. ఈమె చున్నీ అండ్ షర్ట్ కలర్ సేమ్ అనిపించింది నాకు. తయారు చేస్తే మా అక్క అసలు ఎంత మంచిగా ఉంటుందో. ఇంకా మంచిగా ఉండేది మా అక్క. ఎందుకో డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి కళ్ళ కింద ఎక్కువగా. అండ్ పింపుల్స్ కూడా వస్తున్నాయి. నాకు ఏమన్నా ఆర్డర్ పెట్టే అనేసి అన్నది. కానీ తన స్కిన్ టైప్ నాకు తెలియట్లేదు అనమాట. అందుకే ఏం ఆర్డర్ చేయలేదు నేను. మళ్ళీ ఇంకా ఎక్కువ పింపుల్స్ రాగల అని చెప్పి. అంటే జనరల్లీ పింపుల్స్ ఉన్నప్పుడు ఏది యూజ్ చేయొద్దు అంటారు కదా. అయితే మా అక్కకి రీసెంట్గా నేనే ఐబ్రోస్ చేసిన అనమాట. రీసెంట్గా కాదు, లాస్ట్ 6 months నుంచి అయితే నేనే మా అక్కకి ఐబ్రోస్ చేస్తున్నా. మా అక్కకి ఏమంటే థ్రెడ్డింగ్ అంటే భయము. ఆ
వాళ్ళు జర గట్టిగా చేస్తారు కదా థ్రెడ్ తోటి. అయితే మా అక్కకి నేను ఇంట్లోనే అది ఐబ్రో రేజర్ తోటి చేస్తున్నా అనమాట. నా పెళ్లి టైంలో కూడా నేనే చేసిన మా అక్కకి. మా అక్క ఏమంటది తెలుసా, నువ్వైతే మెల్లగా చేస్తావే, అసలు దాంతో చేస్తే చేసినట్టు కూడా ఉండదు అనేసి అంటుంది. ఇంకా అట్లా అని చెప్పి ఎప్పుడు చేయించుకున్నా నాతోటే చేయించుకుంటుంది అనమాట. టెంపుల్కి అయితే వచ్చేసిండ్రు. ఇదే అనమాట వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. మా అక్క వాళ్ళ ఏరియాలో అయితే తెలియని వాళ్ళు ఉండరు. ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా అనమాట ఈ టెంపుల్. చాలా బాగుంటుంది. అందరు దేవుళ్ళు ఉంటారు ఇలా. ఆంజనేయ స్వామి, ఇంకా శివయ్య, వేణుగోపాల స్వామి అందరూ ఉంటారనమాట. చూస్తూ ఉండండి. మధ్యలో కొన్ని రాటాక్స్ కూడా అట్లనే పెట్టేసేస్తా. అది కొట్టు అన్ని గుడ్లు బంద్ అయిపోయినాయి. కొంచెం అర్లీగా లేవాల్సింది. అసలు ఏం తింటావు? రితీషా ఇట్రా, ఫాస్ట్గా రా. చెల్లి పక్కనే కూర్చో, ఫోటో తీసి. డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ మై ఫోన్. ఒక్కోసారి ఏమో వీడియో క్లారిటీ మంచిగా వస్తుంది, ఒక్కోసారి అసలు రాదు. చూడండి ఎట్లొచ్చిందో. డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్గా వచ్చింది. ఏమైందో మరి. అండ్ వేణుగోపాల స్వామి గుడిలో అయితే దర్శనం చేసుకొని వీళ్ళు ఇప్పుడు శివాలయంకి వెళ్ళిండ్రు. అయితే ఈ శివాలయం మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే, నడవడం కష్టమే. బండి ఉంటే మాత్రం పోవచ్చు. మా బావ అయితే రెగ్యులర్గా ఈ గుడికి పోతాడు. మోనిషా దండం పెట్టుకో. మోనిషా ఇటు దండం పెట్టుకో జేజకి. రితో ఇట్రా, చలితో నించో. చలితో నించో. మేడం గారు కొంచెం చూసారా. విన్నారు కదండి, మా ఫ్రెండ్కి ఇట్లా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. కిచెన్లో మనం ఏమేమి చేస్తాం, మీకు ఈ కిచెన్ అంతా అంగరంగ ఇదిగా ఉంది. చికెన్ మటన్ అయితే తీసుకొచ్చిండు మా బావ. చికెన్ మటన్ ప్రిపేర్ చేయాలి. అమ్మమ్మ తాత వాళ్ళకి నైవేద్యం చేయాలి. ఇంకా అన్ని పనులు ఉన్నాయి. పొద్దున వేసిన పాయసం, చాలా హీట్ అయితే పెట్టిన ఆయిల్. మా బావ వాళ్ళ నానమ్మ తాతకి అయితే నైవేద్యం పెడుతుంది అనమాట మా అక్క. మోనిషా ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా పెట్టింది, ఈ రోజు కూడా పెడుతుందంట. సో ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ బియ్యం గడి పక్కన పెట్టేసింది. అండ్ నూనె పొయ్యి మీద వేడి చేసింది అనమాట. అదేమో గారెల పిండి. గారెలు అంటారా వడలు అంటారా? మేమైతే మోస్ట్లీ వడ అని అంటాము. ఫస్ట్ అయితే మినప వడలు అయితే చేస్తుంది అనమాట. పిండి ఆల్రెడీ రుబ్బి పెట్టేసి ఉండే, రాత్రి పప్పు నానబెట్టేసి ఫస్ట్ అవి చేస్తుంది. అన్నీ కొన్ని మినిమల్గా చేస్తుంది అనమాట. ఎక్కువ చెయ్యట్లేదు. ఇంకా మళ్ళీ చికెన్ మటన్ కూడా ఉండాలి కదా. మోనిషా వాళ్ళ నానమ్మని, అత్త, మామ అందరినీ పిలిచిండ్రు అనమాట. సో వాళ్ళ కోసమే బావ అయితే మటన్ కూడా తీసుకొచ్చిండు. వడలు అయితే ఒక దిక్కు అవుతున్నాయి. అండ్ ఇప్పుడేమో పూరి పిండి నానబెట్టుకుంటుంది అనమాట. ఒక దిక్కేమో వైట్ రైస్ పెట్టేసింది. వైట్ రైస్ కూడా అవుతుంది. వడలు అయితే టకటకా చేసేస్తుంది. మా అక్కకి ఏమంటే 4 పొయ్యిలు ఉంటే జల్దీ అయిపోతుండే పని. ఫాస్ట్ చేస్తుంది మా అక్క. నాలుగు అసలు కూర్చోదనమాట. జల్దీ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడనేమో మా మోనిషా, రితీష ఇద్దరు కలిసి ఇంట్లో పనులు చేస్తున్నారు. మా రితీషాకి ఒక్కొక్కసారి మనసు వస్తే ఏ పని అన్నా చేస్తుంది. అన్ని సోఫా కవర్లు నీట్గా సెట్ చేస్తుంది చూడండి. ఒక్కోసారి నువ్వు ఎంత మొత్తుకో, ఏమన్నా చెయ్యి, ఏ హెల్ప్ చెయ్య అంటది. ఒక్కోసారి ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే అట్లా పనులు చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మా అక్క చికెన్ని మటన్ని కూడా మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టింది. అండ్ ఆనియన్స్ కట్ చేసుకుంటుంది. ఏ నాన్ వెజ్ కూరలకైనా ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కదా. సో ఫస్ట్ ఆనియన్స్ ఏం చేసిందంటే పీల్ తీసేసి జరసేపు నీళ్ళల్లో నానబెట్టినుండే. ఎందుకంటే ఆ ఘాటుకి కళ్ళు మండుతాయి కదా, అట్లా అని చెప్పేసి ఫస్ట్ పొట్టు తీసి పక్కన పెట్టింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుంటుంది సన్నగా. ఒక దిక్కు చికెన్, ఒక దిక్కు మటన్ వండుతుంది అనమాట. రా టాక్స్ తోటి డీటెయిల్గా పెడదాం అనుకున్న వీడియో, బట్ లెంత్ చాలా ఎక్కువైపోతుంది. అందుకే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా ఇక్కడ నుంచి.
అయితే ఫస్ట్ బేసిక్గా ఆయిల్ వేడైనాక షాజీరా, ఇలైచీ, లవంగాలు అవన్నీ వేసుకొని ఆనియన్స్ గిట్ట వేసుకుంది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంది, మంచి కలుపుకుంటుంది. అయితే మా అక్క దగ్గర బగోన్లు పెద్దవి లేవన్నమాట. ఈ కడాయిలో వండుదాం అనుకుంది కదా, సో ఇది చాలలేదు, అందులో సరిపోతలే అని చెప్పి మళ్ళీ తర్వాత మార్చేసి ఉండే. మా అక్క దగ్గర చిన్న చిన్నవి ఉంటాయి కానీ పెద్దవి అయితే ఉండవు అనమాట. మటన్ కూడా అందులో ఉడకలేదు, ఎక్కువ ఎక్సెస్ అయిపోయింది. దాని తర్వాత రెండిట్లకి మార్చి వండింది లాస్ట్కి అయితే. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ వేసేసుకుంది, వేసుకొని సేమ్ అటు సైడ్ ఏమో మటన్ వేసేసుకుంది. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇంకా మంచిగా కలిపి మూతలు పెట్టి పెట్టేసింది అనమాట. చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఎట్లయినా వాటర్ రిలీజ్ అవుతుంది, ఆ వాటర్ తోటి ఉడుకుతుంది అని చెప్పి. సో అట్లనే చేస్తుంది అనమాట. అండ్ ఉప్పు వేసేసింది, ఉప్పు వేస్తే జర ముక్కకు మంచిగా పడుతుంది అని చెప్పి. మా అక్క వాళ్ళ కిచెన్లో లైటింగ్ కూడా ఉండదండి అసలు. ఆ విండో ఉంది కానీ ఓపెన్ చేసిన లైటింగ్ రాదు, బికాజ్ ఎదురుగానే ఇంకో బిల్డింగ్ ఉంది కదా, అందుకని ప్రాపర్గా లైటింగ్ అయితే రాదు. మళ్ళీ బెడ్రూమ్లో ఎక్కువ వస్తుంది లైటింగ్, కానీ ఇక్కడ కిచెన్లో రాదు. ఇంకా చికెన్ మీద అయితే మూత పెట్టేసుకుంది. అట్లా మూత పెట్టి సిమ్లో పెడితే ఆటోమేటిక్గా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, బగోన్ మార్చేసింది చూడండి. అందులో ఉడకట్లేదు అనమాట, అందుకని ఇంకా వేరేది పెట్టేసుకుంది అనమాట. ఇందులో అయితే మంచిగా ఉడుకుతుంది అని చెప్పి. ఏదైనా మనం కూర వండుతుంటే దానికి తగ్గట్టు గిన్నెలు ఉండాలి, లేకపోతే అసలు కానే కాదు. ఇట్లనే అందులోకి ఇండ్లకి మార్చాల్సి వస్తూ ఉంటుంది. అండ్ పూరీలు చేసేసుకుంటుంది. ఇప్పుడు చూడండి కౌంట్ కూడా చేస్తుంది మా అక్క, 10 పూరీలు చేస్తే ఎక్కువ చెయ్యను అని చెప్పేసి. మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిండు, ఆఫ్టర్నూన్ వస్తా అన్నాడు కానీ ఇంకా రాలేదు. నైవేద్యం గిట్ట పెట్టేసిన తర్వాత వచ్చిండనమాట. ఇంకొక దిక్కు అయితే చికెన్ మంచిగా ఉడుకుతుంది. మా అక్క వాళ్ళ ఇంటికాడ చికెన్ అయితే మంచిగా ఉంటుంది, జల్దీ ఉడుకుతుంది. మా ఇంటికాడనేమో ఉడకదు. ఇంక ఇలా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుంది. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకుంటే కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది, కానీ తేలేకుండే మా బావ. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిండు, ఎందుకంటే వెజ్ బిర్యానీ చేయమన్నాడు అనమాట. యాక్చువల్లీ అయితే మా అక్క బిర్యానీ చేద్దాం అనుకుంది, కానీ మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కుదురుతుందో కుదరదో అని చెప్పేసి బిర్యానీ చేయకుండా వెజ్ బిర్యానీ లాగా చేసిందనమాట. ఇంకొక దిక్కు అయితే పూరీలు అవుతున్నాయి. మా అక్కకైతే ఓపిక చాలా ఎక్కువ, ఎంత పనైనా అది ఓపికగానే చేసుకుంటుంది, ఎవరి హెల్ప్ తీసుకోదు. నేను వచ్చి హెల్ప్ చేస్తాను కానీ వద్దు అనేసి అన్నది. అండ్ ఇక్కడైతే గిన్నెలు తోమేసేసుకుంటుంది మొత్తము, మళ్ళీ షింక్ మొత్తం ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు తోమేస్తుంది. అయితే ఇట్లా క్లీన్ అయిపోయినాయి, చికెన్ మటన్ రెడీ అయిపోయింది. ఇక్కడైతే అమ్మమ్మ తాత ఫోటో కోసం ముగ్గు అయితే వేసుకున్నాం. వడ, పూరి, ఇది రైస్, 2 కర్రీస్. ఇక్కడైతే అమ్మమ్మ తాత ఫోటో అయితే పెట్టుకుంది. మా అక్క దగ్గర ఫోటో కూడా లేదు. యాక్చువల్లీ అది ఏమంటే ఫోటో తీసుకొని ప్రింట్అవుట్ తీపించి ఒక కార్డ్బోర్డ్ లాంటి దానికి అతకబెట్టి దాని మీదకేని ట్రాన్స్పరెంట్ ఒక కవర్ వేసిందనమాట. అట్లా సెట్ చేసుకుంది మా అక్క వాళ్ళ ఫోటోనైతే. ఇంకా అదే ఫోటోకి దండగిట వేసేసి అంత సెట్ చేసేస్తుంది అనమాట. మా అక్కకి పెళ్ళైన 7 ఇయర్స్ తర్వాత మోనిష పుట్టిందనమాట. అసలు మా అక్క మొక్కుతారు కదా ఎవరైనా పిల్లలు లేనప్పుడు, మస్తు మొక్కులు మొక్కింది, పూజలు చేసింది. మా అక్క కోసం నేను కూడా చాలా మొక్కులు మొక్కిన, బట్ ఎందుకో ఏ దేవుడు కరుణించలేదు అనిపిస్తుంది. ఆ 7 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాతనే మా మోనిష పుట్టింది. మా అక్క ఏంటంటే అమ్మమ్మ తాతకి కూడా మొక్కినుండే అనమాట. ఈ అమ్మమ్మ చనిపోయింది August 5th కంట. మా మోనిషా 7th పుట్టింది. అండ్ చూడనిక కూడా కొంచెం మోనిషా సిమిలర్గా అనిపిస్తుందంట, అమ్మమ్మ లాగానే అనిపిస్తుందంట. ఏమో మా అక్క అయితే అంటది ఆ అమ్మమ్మనే పుట్టింది మళ్ళీ అని చెప్పేసి. ఆ అమ్మమ్మ పేరు గంగమ్మనంట. మా బావకి నాయనమ్మ అవుతుంది, సో తనే మళ్ళీ పుట్టింది అనేసి అంటది. అమ్మ చనిపోయింది 5th రోజు కదా. యాక్చువల్లీ మాకు డాక్టరు 5th రోజే వచ్చి అడ్మిట్ అవ్వమని ఉండే అనమాట. మేము ఆ రోజు అడ్మిట్ అయ్యి ఉంటే 5th రోజే మోనిషా పుట్టేది. కాకపోతే మేము ఆ రోజు మంచి రోజు లేదని చెప్పి 6thకి వెళ్ళి అడ్మిట్ అయినాము. 7th రోజు మార్నింగే మోనిషా పుట్టినుండే అనమాట. మా బావ కూడా అంటాడు గంగమ్మనే మళ్ళీ పుట్టింది అని చెప్పేసి. ఏమో సిమిలర్గా ఉంటుందంట మా మోనిషా బిహేవియర్ అండ్ ఫేస్ కట్స్ కూడా అమ్మమ్మ లాగా ఉంటాయంట. అండ్ ఇక్కడైతే నైవేద్యం పెట్టేసింది, పూరీలు, వడలు, చికెన్, మటన్ వేసి. మేమైతే చికెన్తో పెట్టాము మా ఇంటి దగ్గర, కానీ అక్క వాళ్ళు అయితే పెడతారంట. సో పెట్టేసింది. అండ్ స్వీట్ ఏం చేయలేకుండే అని చెప్పేసి చక్కెర వేసింది అనమాట. అయితే మార్నింగ్ పాయసం చేసింది కానీ దేవుడి దగ్గర ఆల్రెడీ పెట్టేసింది కదా, అట్లా అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెట్టలేదు. అండ్ దెన్ అగరబత్తిలు గిట్ట పెట్టేసింది. ఇంట్లో ఫ్రూట్ లాగా బనానానే ఉండే, సో అది పెట్టింది. అండ్ ఇప్పుడైతే టెంకాయ కొట్టేస్తుంది. నైవేద్యం మొత్తం పెట్టినాక ఒక 20 నిమిషాలకు మా బావ వచ్చిండు, లేకపోతే మా బావ చేతనే పెట్టిస్తుండే.
లేడు కదా అట్లా అని చెప్పేసి అక్క పెట్టేసింది. మా మోని పాప కూడా పడుకుని ఉండే అనమాట ఈ నైవేద్యం అంతా పెట్టేటప్పుడు. తర్వాత మోనిషా లేచిన తర్వాత మొక్కిపిచ్చింది. ఆ టెంకాయ మస్తు హార్డ్గా ఉండే, 3-4 సార్లు కొడితే కానీ పగలలేదు. ఇంకా టెంకాయ కూడా కొట్టినాక పెట్టేసింది అనమాట. పెట్టి గట్టిగా మంచిగా మొక్కుకుంది. బర్త్డే రోజనే కాదు, మా అక్కకి ఎప్పుడు పెట్టాలనిపిస్తే అప్పుడు నైవేద్యం పెడుతుంది అనమాట. లైక్ దసరాకి ముందు పెట్టుకుంటారు కొంతమంది, సంక్రాంతికి ముందు పెట్టుకుంటారు, అట్లా పెడుతుంది అనమాట. మళ్ళీ ధూప్ స్టిక్ మర్చిపోయిన పెట్టుడు అని చెప్పి మళ్ళీ ధూప్ స్టిక్ కూడా తీసుకొచ్చి పెట్టినుండే. 2 చేతులు దండం పెట్టి ఇట్లా పైకి మొక్కు. ఇప్పుడు మొక్కు తాత మొక్కు. పాప తీసుకో, తాత మీద దగ్గరికి గోడ తీసుకో, అది తీసుకో, కూరండి తిని. మోనిషా నిద్ర లేచిన తర్వాత ఇంకా మోనిషా చేత మొక్కిపించింది అనమాట. అయితే వాళ్ళ దగ్గర పెట్టిన ఇస్తరాకుల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇంట్లో వాళ్ళు తినాలన్నమాట. సో మోనిషాకి అయితే వడ తినిపించింది, ఇంకా మిగిలింది మా బావ తిన్నుండే ఆ రోజు. అండ్ ఇప్పుడైతే డెకరేషన్ స్టార్ట్ చేసేసిండ్రు. ఇది మొత్తం నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసినుండే. ఈ డెకరేషన్ది మొత్తము 191 రూపీస్కి వచ్చింది. అయితే మా మోనిషా డ్రెస్ కలర్ ఆర్డర్ చేసిన అనమాట. డ్రెస్ కొంచెం పర్పుల్ కలర్లో ఉంది. నేను కూడా అది అట్లనే వస్తుంది అనుకున్నా కానీ ఇది కొంచెం పింక్ కలర్లో వచ్చింది. బట్ డ్రెస్కి మ్యాచ్ అయింది వెనక డెకరేషన్. ఇంకా మా రితిషా ఉంది కదా, మా రితిషా బెలూన్స్ ఊదడంలో ఎక్స్పర్ట్. అసలు టక్క టక్క అన్నీ ఊదిచ్చింది మా రితిషాని. బెలూన్సే కాకుండా ఆ వర్డ్స్ ఉన్నాయి కదా హ్యాపీ బర్త్డే అనేది, అవంతా మా రితిషానే ఊదింది. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా బెలూన్స్ అయితే కట్టేసినాం అనమాట. మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని నాకే. అందుకని నేను మోనిషా బర్త్డే ముందు వస్తుంది అనగానే ఇవన్నీ ఆర్డర్ చేసి పెట్టినుంటి. మళ్ళీ చికెన్ తెచ్చినాం, కొంచెం పొయ్యి మీద వేసినాం. చికెన్ పెప్పర్ ఫ్రై చేద్దామని ఇక్కడ ఇవి క్యారెట్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాం. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి. మా ఆయన అయితే బిర్యానీ రైస్ తీసుకొచ్చి పోయి ఇప్పుడు బిర్యానీ చేయమంటుండు. బిర్యానీ చేయాలి ఇంకా మేము. ఆయన వద్దు, ఆయన రాండి. బర్త్డేకి ఆమెనే కొత్తిమీర పుదీనా వలుసుకుంటుంది మా కూతురు. ఎందుకు వలుస్తుంది అంటుందిగా కొత్తిమీర పుదీనా, ఎందుకు వలుస్తుందంటే బిర్యానీ కోసం. అయితే వేసుకున్నాం. అయితే చికెన్ ఉడుకుతుంది. అయితే చికెన్ సరిపోదేమో అని చెప్పి మళ్ళీ చికెన్ తీసుకొస్తే అది దగ్గరికి ఫ్రై చేసిందనమాట. అండ్ ఇక్కడైతే వెజ్ బిర్యానీ చేస్తుంది. ఫస్ట్ అయితే పెద్ద బగోన్ పెట్టుకొని నూనె వేసుకొని షాజీరా, చెక్క, ఇలైచి, లవంగాలు ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, క్యారెట్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటుంది. మా అక్క దగ్గర ఇది ఒకటి పెద్ద బగోన్ ఉంది, బట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ పొయ్యి మీద ఆగుతుందా ఆగదా అన్నట్టు ఉంటుంది ఇది. అండ్ దాని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసింది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఏగనియాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకుంటుంది. అయితే ఇప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసింది అనమాట. ఆల్రెడీ కర్రీస్లలో సాల్ట్ ఉంటుంది కదా, సో చూసి వేసుకోవాలి లేకపోతే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి కొంచెమే వేసింది. అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకుంటుంది. ఇట్లా ఫ్రై చేసేటప్పుడు సూపర్ వస్తుంది స్మెల్ అయితే, అసలు ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడనేమో బిర్యానీ రైస్ మెజర్ చేసుకొని తీసుకుంటుంది. మనకు కరెక్ట్గా కొలత తెలుస్తేనే వాటర్ పోయాలి కదా, మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఒక్కొక్కసారి అన్నము, మళ్ళీ వాటర్ చాలవని చెప్పి కరెక్ట్గా మెజర్ చేసుకుందనమాట ఎన్ని గ్లాసెస్ రైస్ అని చెప్పి. అండ్ మా అత్త పొద్దున నిన్న రాత్రి వచ్చింది కదా, పొద్దున వెళ్ళినుండే అనమాట. వెళ్ళేసి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ బెలూన్స్ అన్నీ వీళ్ళు కలిసి కట్టేసేస్తున్నారు. అండ్ మా మోనిషా వాళ్ళ నానమ్మ కూడా వచ్చేసినుండే అనమాట. మనము అంత ఆర్చొద్దు అనుకుంటే లైట్గా ఆడాడ బుగ్గలు పెట్టేసి కింది దాకా అన్నీ పెట్టుకుంటూ వచ్చేది ఉండే. రైట్, డన్, సూపర్. కొంచెం కింది కను కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టు. రైట్. డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు
పాపకి డెకరేషన్ అవుతుందన్నమాట. ఐ మీన్ పాపని అయితే రెడీ చేస్తారు, మోని పాపని. అయితే ఈమె ఆ గాగ్రా ఆమెనే వేసుకుంటానది, ఎందుకంటే దాని మీకు చున్నీ వచ్చింది కాబట్టి 2 ఫ్రాక్స్ అండ్ ఈ గాగ్రా ముంగట పెట్టి ఏది వేసుకుంటావంటే ఇదే అనేసి ఆమెనే చూస్ చేసుకుంది. కానీ వేసుకోవాలిగా, వేసుకోనికే మాకు చుక్కలు చూపించింది, ఏడుస్తూనే ఉంది. అందుకని లెహంగా వేయకుండా ఓన్లీ ఫస్ట్ టాప్ వేసి ఇంకా రెడీ చేస్తున్నాం అనమాట. మా అత్తకి ఎంత ఇష్టం, ఎంత ఇంట్రెస్ట్ అంటే పిల్లల్ని తయారు చేసి కాంప్రమైజ్ అసలు తగ్గేదే లేదంటది. వాళ్ళు ఎంత సతాయించినా ఏం చేసినా ఆమె అనుకున్నట్టు తయారు చేసే తీరుతుంది అనమాట. చూడండి మోని పాప జుట్టు గింతంత ఉంది కదా, దానికే పూల జడలాగా వేసిందనమాట. చూస్తుండండి లాస్ట్కి మోనిషాని ఎట్లా తయారు చేసినారో. అండ్ బాను హెల్ప్ చేసింది. బాను ఏమంటే మా మోనిషాకి ముచ్చట్లు చెప్పుకుంటా మెల్లిగా మొహంకి పౌడర్ గిట్ వేసేసి తయారు చేస్తుంది అనమాట. అక్కడ బల్లి ఉంది చూడు, అది ఉంది చూడు, ఇది ఉంది చూడు అనుకుంటా ఆమెను అట్లా డైవర్ట్ చేసి తయారు చేస్తుంది. అసలు వినట్లేదు, ఏడ్చేస్తుంది ఊరికే. ఏది ఇచ్చినా తీసుకోవాలి, లేకపోతే కూర్చోదు. ఇప్పుడు ఆమె చిన్న పిల్లల్ని తయారు చేసుడు అయితే అనుకున్నంత ఈజీ కానే కాదు. అబ్బాయిలకు మంచిగా ప్యాంటు షర్ట్ వేసేసి నెత్తి దువ్వేస్తే అయిపోతుంది, కానీ అమ్మాయిలని ఇట్లా ట్రెడిషనల్గా తయారు చేసుకోవాలని ఎవరికైనా ముచ్చట ఉంటుంది కదా పేరెంట్స్కి. అట్లా చేయాలంటే మాత్రం చుక్కలు చూడాలి, పిల్లలు కోఆపరేట్ చేయరు. ఇంకా మా అక్కనేమో ఈ శారీ కట్టుకుంది. తను ఫస్ట్ తయారైపోయింది అని చెప్పేసి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి అగరబత్తిలు గిట్ట పెడుతుంది. మా అక్క మామూలుగా కూడా పొద్దున్న రాత్రి పూజలు చేస్తుంది అనమాట. ఇంక ఈరోజు స్పెషల్ డే కదా, ఇంకా స్పెషల్గా చేస్తుంది. ఈ శారీ నా పెళ్లి టైంలో తీసుకుని ఉండే అనమాట. ఫస్ట్ అన్ని చీరలలో నాకు ఈ చీరనే నచ్చింది. ఇది 2200కి ఇచ్చిరు అనుకుంటా, కానీ బ్లౌజ్ మాత్రం 800. నేను సరూర్ నగర్లో తీసుకుని ఉంటే అది నా సైజు స్టిచ్ చేయించుండే. మా అక్క బక్క ఉంటుంది కదా, పక్క పొంటి కుట్టేసినా కానీ దానికి మస్తు లూజ్ అవుతుండే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నాకు కూడా లూజ్ అవుతుంది, కొంచెం వెయిట్ లాస్ అయినా కాబట్టి. ఇంక ఈ శారీ కట్టుకుంది. ఇదే శారీ మా అక్క మా అత్తగారి ఇంటికి శారీ తీసుకొని వచ్చినప్పుడు కూడా కట్టుకుంది. సెకండ్ టైం రిపీట్ చేసింది. దేవుడి దగ్గర అయితే పూజ ఫినిష్ అయిపోయింది. అండ్ డెకరేషన్ ఏమో ఇట్లా వచ్చింది అనమాట. మంచి అనిపించింది డెకరేషన్. అండ్ మా మోని పాపని ఇట్లా తయారు చేసిరు చూడండి. ఆమెకి ముంగట అంతా బేబీ హెయిర్ ఉంటాయి కదా, అవన్నీ ముంగటకు వచ్చేస్తూ ఉన్నాయి. నూనె పెట్టకపోతే అట్లనే వస్తాయి కదా చిన్నపిల్లలకి. అండ్ మా అత్త చూడండి ఎంత ఓపికగా తయారు చేస్తుంది. ఆ స్టిక్కర్ ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు ఆమె తీసేసుకుంటుంది అనమాట. సో మళ్ళా పెడుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఆమె ఎన్ని సెల్ఫీలు దిగుతుంది వాళ్ళ డాడీ ఫోన్లో. మనిషా నానముందా ఏది చూపి, నానమ్మని చూపి ఫోటో. గిది పెడదాం. అత్త రితిష ముందు రోజు వచ్చారు, కానీ తమ్ముడికి మాత్రం కాలేజ్ ఉండే. అండ్ దట్టు ఎగ్జామ్ ఉందన్నమాట. సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 5 గంటలకి ఇంటికి వచ్చి మా ఆయన దగ్గరికి ఆఫీస్ దగ్గర పోయి ఇద్దరు కలిసి వచ్చిండ్రు అనమాట. ఎట్లాగో ఆయన ఇక్కడికి వస్తుండు కదా అని చెప్పి ఇద్దరు కలిసి వచ్చిండ్రు. ఎందుకంటే బస్సులలో వస్తే మా తమ్మునికి మళ్ళీ 2-3 గంటలు పడుతుండే. అండ్ బండి ఏమో లైసెన్స్ లేకపోతే ఈ మధ్యలో పట్టుకుంటున్నారని చెప్పి బండి తీసుకురాలేదు. అండ్ వస్తూ కేక్కి బదులు కునాఫా తీసుకొచ్చారు. ఆ మధ్యలో ఉంది చూసిండ్రా, అది తీసుకొచ్చారు అనమాట. ఈ పెద్ద కేక్ ఏమో మా అక్క తెప్పించింది, అది బాను తీసుకొచ్చింది. మొత్తానికి 3 కేక్స్ కట్ చేస్తుంది. సెకండ్ బర్త్డేకి 3 కేక్స్ కట్ చేస్తుంది మా మోనిషా. చూస్తూ ఉండండి, ఇక్కడ నుంచి రా టాక్సే పెట్టేస్తా. పిల్లలు పెద్దలు ఏం చేస్తే అదే చేస్తారు ఒక్కొక్కసారి. చూడండి అందరు సపోర్ట్లు కొడుతున్నారు, ఆమె బర్త్డేకి ఆమెనే కొట్టుకుంటుంది. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా, నాకైతే ఎంత ముద్దొచ్చిందో. ఆ మోనిషాకి పర్సనల్గా కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇప్పుడు చూడండి 3 కేక్లను అసలు వదలకుండా కట్ చేస్తానే ఉందన్నమాట. ఏది చేస్తావు ఫస్ట్? ఏది కట్ చేస్తావు? ఇదా 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 ఏది కట్ చేస్తావు చెప్పు. నువ్వు గజేపానా? మీరు గజేపాను తీసుకోదామే ఆమెకి ఇష్టం. సెకండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి. మానిషా ఇక్కడ చూడు, మానిషా ఇక్కడ చూడు.
మోనా ఆమె కట్ చేసి ఇలా కాల్ చేసి డిస్ప్లే ఒరిజినల్ది కాదు మరి ఫోటోస్ కూడా వస్తలేదు నా ఫోన్లోకి వస్తుంది నాన్నదేనయ్యో సరే నాన్నకు పెట్టు ఎవరికి పెట్టు ఓ నాన్నకు పెట్టు నాకు ఏం వద్దు ఇగో నాన్నకు పెట్టు నాన్న చాక్లెట్ చాక్లెట్ అని పెట్టి ఇగో చాక్లెట్ అని పెట్టు నాన్నకి నాన్నకు పెట్టు ఇక్కడ మంచి కూర్చో ఆమె నాన్న కూర్చో అది పెడుతుందట అమ్మ పెట్టు నేను నువ్వే పెట్టుకో తినుకో అంటున్నారు అరే పెట్టకూర ఏడుస్తుంది చాక్లెట్ రా స్మైల్ ఇక్కడ మనిషా వద్దా వద్దు దాని బల ఓ కన్న కోసనే ఉంది కన్న అది దాకా వస్తుంది ముక్కలు అరే సాలిగా బాను చాలా అంటుంది సాలిగా చాలంటే బాను చాలు చెప్పే మూడింటిని న్యాయం చేస్తాను అన్న పెట్టండి అందరు కేక్ పెట్టండి ఆమె కొంచెం ఇట్లా పెట్టామంటే అతమ్మ పెట్టినాక అన్న వాళ్ళు పెట్టారు లైట్గా లేకపోతే ఒట్టిగా పెట్టినట్టు చేయి అక్క పెట్టండి సన్న పెట్టండి చిల్లు ఫోన్ పెట్టి సోనా ఖర్చు నువ్వు సురేందర్ వండి ఇక్కడ చూడండి ఏ మౌనిష ఇక్కడ చూడు ఫింగర్ పెట్టు రే తినకపోయినా పర్లేదు మౌనిష ఇక్కడ చూడు అన్న కాలి ఫింగర్ పెట్టు నోట్లో నువ్వు ముట్టి ఫింగర్ పెట్టినా పెట్టినట్టు కూర్చోమని ఆమె తింటలేదు సరే బ్లడ్ చేయి నెత్తి మీద చేయి ఈ పోసోని హాయ్ చేయాలి హాయ్ ఏమన్నా టోపే పెట్టలేము మనకని టోపీ వచ్చింది ఇప్పుడు పెట్టు సోని ఉంది చిల్లుని వీడియో ఓన్లీ ఫోటో అక్కడ స్మైల్ రమ్మని దీపు బావరా నువ్వు కూడా నువ్వు వచ్చి అన్ని అక్క కూడా పెట్టండి అందరం దిగితే అదొక సంవత్సరం కేక్ కట్ చేసిన తర్వాత అయితే ఇక అందరం కలిసి ఫొటోస్ దిగినాము. మాకైతే ఫొటోస్ వీడియోస్ మ్యాండేటరీ అయిపోయింది. ఇంకా వీడియోస్ ఏమో యూట్యూబ్ కోసము అండ్ ఫొటోస్ కూడా మెమరీస్ లాగా ఉండాలి కదా. యూట్యూబ్ కోసం అనే కాదు, నార్మల్గా కూడా మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా వీడియోస్ తీసుకునేదాన్ని నేను ముందు నుంచి కూడా. అవి తీసే ఇట్లా ఫోన్ అంతా ఫుల్ అయిపోతుండే, నాకు ఎప్పుడు మెమరీ ఇష్యూ ఉంటుండే. అండ్ ఇవేమో మేము చేసిన వంటలు. ఇంకా అందరం అయితే తినేసేస్తున్నాము. ఫస్ట్ అన్న వాళ్ళు తినేసిండ్రు, తర్వాత మేము తిన్నుండే అనమాట. ఇప్పుడు మోనిషాన్ అయితే గెట్ అన్రెడీ చేసేస్తుండ్రు. ఇంతకుముందు గెట్ రెడీ చూసిండ్రు, ఇప్పుడు అన్రెడీ అవుతుందనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే ఇరిటేట్ అయిపోతారు కదా అని చెప్పేసి అన్నీ తీసేస్తుంది. ఇంకోటి ఏమంటే లెహంగా నేను కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసిన అనమాట. ఇది కూడా మీషో నుండే ఆర్డర్ చేసిన. మంచిగా వచ్చింది, క్వాలిటీ కానీ అది కలర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉండే అనమాట. దాని తర్వాత మేమందరం కూడా తినేసినాం. ఇది ఈరోజు వ్లాగ్.